తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్టు పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో కూడా నాన్ స్టాప్గా వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు. రెడీగా తెలంగాణలో మోంతా ఎఫెక్ట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, చూడొచ్చు తెలంగాణపై కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఏంటి పరిస్థితి తెలంగాణలో? మొంతా తుఫాను ఇప్పటికే తీరం దాటిందని ఏపీలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తీరం దాటినట్లు కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఒక 6 గంటల పాటు తీరం యొక్క ఎఫెక్టివ్ ప్రభావం అనేది మరొక 6 గంటల పాటు ఇది బలహీన పడనుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ ఏపీలో భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. దీని కారణంగా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఇక మరోవైపు మొంతా తుఫాను ఎఫెక్ట్ యొక్క ప్రభావం అనేది ఏపీతో పాటు తెలంగాణలోను సైతం అత్యధికంగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే పలు జిల్లాలకు అలర్ట్స్ని కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. అలాగే కొన్ని జిల్లాలకు మరీ ముఖ్యంగా డేంజరస్గా ఉన్నటువంటి పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది. ఇక కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఆరెంజ్ అలర్ట్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంతకు ముందు వరకు కూడా కొంత రెడ్ అలర్ట్ను సూచించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ ప్రకారం కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. 40 నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడినటువంటి గాలులు వీసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో రాబోయేటువంటి 2-3 గంటల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. 5 నుంచి 15 సెంటీమీటర్ల యొక్క వర్షపాతం నమోదైనటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇవ్వడం జరిగింది. ఎల్లో అలర్ట్ను ఇస్తున్నటువంటి జిల్లాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్, జన్గాం, జోగులాంబ గద్వాల్,
మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం అనేది గంటకు 5 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ కొంత ఇటు గాలులు 40 కిలోమీటర్లు గంటకు 40 కిలోమీటర్ల కంటే కొంత తక్కువగానే వీసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక లేటెస్ట్గా వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేసినటువంటి ఒక డేటా ప్రకారం రాబోయే 2-3 గంటల్లో హైదరాబాద్ మహానగరంలో ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక నగర వ్యాప్తంగా ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో వాతావరణ పరిస్థితి పూర్తిగా నిన్న సాయంత్రం నుంచే మారిపోయింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అలాగే కొన్ని గంటల పాటు ఈ యొక్క వర్షం పరిస్థితి అనేది నగరవాసులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా సాయంత్రం రాత్రి 7 గంటల ప్రాంతంలో 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వర్షం అనేది నమోదైనటువంటి నేపథ్యంలోనే నగరవాసులు అనేక అవస్థలు పడ్డారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి మరికొన్ని గంటల్లో కురవబోయేటువంటి వర్షాలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గచ్చిబౌలి, లింగంపల్లి, కొండాపూర్, అలాగే అత్తాపూర్, కిస్మత్పురాలో వర్షం యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జీడిమెట్ల, చింతల్, సుచిత్రలో లైట్ టు మోడరేటు అంటే ఒక మోస్తారు వర్షం వరకు కూడా కురిసేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, ఇటు ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా వర్షం అనేది కురుస్తుంది. మోస్తారు వర్షం ఇప్పటికే తేలికపాటు వర్షం అనేది ఉదయం నుంచి కూడా వాతావరణం పూర్తిగా ఇటు ఏదైతే డిగ్రీలన్నీ కూడా అంటే ఉష్ణోగ్రత లెవెల్స్ అన్ని కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఆ మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పటికే తీరం దాటినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి మాట. ఇక అందులో భాగంగానే నిన్న, ఇవాళ, రేపు అంటే ఇంకొక 24 గంటలు 48 గంటల పాటు వరకు కూడా ఇప్పటికే 24 గంటలు గడిచిపోయింది కాబట్టి ఇంకొక 48 గంటలు 3 రోజుల పాటు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలోనే ఇక 2 రోజుల పాటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపున ఏపీలో ఈ యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది మొంతా తుఫాను ప్రభావం అనేది అనేక జిల్లాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.